హలో ఫ్రెండ్స్, నేను మీ మహిత. ఈరోజు మనం ఎన్సీఆర్టీ 10th క్లాస్ పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని 4th చాప్టర్, అది జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ చాప్టర్లో మెయిన్గా జెండర్ అంటే ఏంటి, రిలీజియన్ అంటే ఏంటి, క్యాస్ట్ అంటే ఏంటి, అలాగే ఈ జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్ అనేవి పాలిటిక్స్లో ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది ఈ చాప్టర్లో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అండ్ ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి జెండర్ అనమాట. జెండర్ గురించి జెండర్ పాలిటిక్స్ అని చెప్పి ఒక సబ్ టాపిక్ అనేది ఇచ్చారు. అండ్ జెండర్ డివిజన్ ని ఎలా చెప్తారు అంటే ఒక హైరార్చికల్ సోషల్ డివిజన్ అని కింద లెక్క వేస్తారనమాట. హైరార్చికల్ అంటే ర్యాంక్ వైజ్ అనమాట. జెండర్ డివిజన్ అంటే విమెన్ అండ్ మెన్, ఇవి పోతే కదా మేల్ అండ్ ఫీమేల్స్ అనేవి జెండర్లో ఉంటాయి. సో వీళ్ళలో డివిజన్ అనేది ఎలా చూస్తారు అంటే ఒక టిపికల్ సొసైటీలో మెన్ని ఒక హై కింద చూస్తారనమాట విమెన్తో కంపేర్ చేసుకుంటే. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా మనం ఒక క్వశ్చన్ అడిగితే, అంటే ఒక ఇంట్లో ఉండే పనులు ఎవరు చేయాలి అనగానే ఫస్ట్ వాళ్ళ నుండి వచ్చే ఆన్సర్ ఏంటంటే విమెన్ చేయాలి వర్క్ అనేది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ మైండ్ అనేది అలా డెవలప్ అయిపోయింది. ఎలా అంటే విమెన్ అనేవాళ్ళు ఇంట్లో ఉండే వర్క్స్ చేయాలి, మెన్ అనేవాళ్ళు బయటకు వెళ్ళే వర్క్స్ చేయాలి. ఇదంతా ఒక టిపికల్ సిస్టమ్ కింద ఉండిపోయింది వాళ్ళ బ్రెయిన్లో. సో ఇంకా చెప్పాలి అంటే మెన్ చేసే వర్క్ని విమెన్ చేసే వర్క్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్కి మనీ వస్తుంది, అదే విమెన్ ఇంట్లో చేసే వర్క్కి మనీ రావటం లేదు. సో విమెన్ చేసే వర్క్ని తక్కువగా చూస్తారనమాట. ఇంకా చెప్పాలంటే పాలిటికల్గా కూడా ఎలా అంటే విమెన్కి ఒక క్యాబినెట్లో మనం చూసుకున్నట్లయితే మేల్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఫీమేల్తో కంపేర్ చేసుకుంటే. సో ఇది కూడా ఒక డిస్క్రిమినేషన్ కిందే వస్తుంది. అండ్ ఈ రోజుల్లో ఇప్పుడు విమెన్ స్టేటస్ అనేది సొసైటీలో పెరుగుతుందన్నమాట. అంటే విమెన్ అనే వాళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నారు, అలాగే పార్లమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మెంబర్స్ కింద ఉన్నారు. అండ్ ఇంకా దే హ్యావ్ రైట్ టు వర్ట్ వేయటం కూడా వాళ్ళు వేయచ్చు. అండ్ అందరినీ ఈక్వల్ కింద చూస్తున్నారనమాట. సో విమెన్ స్టేటస్ అనేది ఈ రోజుల్లో పెరుగుతుంది. బట్ ఇలా విమెన్ స్టేటస్ అనేది పెరగడానికి చాలా ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేవి జరిగినాయి అనమాట. ఫెమినిస్ట్ మూమెంట్స్ అంటే చాలా ఏమని చెప్పాలి అంటే చాలా మంది విమెన్ కలిసి ర్యాలీస్ చేయటం, ఇలా పోరాటాలు చేసి ఈ విమెన్స్కి ఉండే స్టేటస్ని పెంచారనమాట. సో ఇది ఈజీగా రాలేదు, వాళ్ళు చాలా కష్టపడి మనల్ని విమెన్స్ని ఈ స్టేజ్లోకి తీసుకొచ్చారనమాట. సో అలాంటి మూమెంట్స్ని ఫెమినిస్ట్ మూమెంట్స్ అని అంటారనమాట. ఇక్కడ ఒక కామికల్ వేలో అసలు ఒక విమెన్ని ఎవరెవరు ఎలాంటి పర్స్పెక్టివ్లో చూస్తారు అని చెప్పి ఇచ్చారనమాట. సీరియల్స్ చేసేవాళ్ళు విమెన్ ఎలా చూస్తారు అంటే ఒక టిపికల్ వ్యూవర్ ఆర్ ఆడియన్స్ కింద చూస్తారనమాట. అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ ఒక విమెన్ని ఐడియల్ బ్యూటీ కింద అందంగా ఉంటారు అని చెప్పి చూస్తుందన్నమాట. ఒక సొసైటీ అనేది విమెన్ని ఎలా చూస్తుంది అంటే ఐడియల్ హౌస్ వైఫ్ కింద చూస్తుంది అనమాట. అంటే ఇంట్లో పనులన్నీ చేయటం అవన్నీ అలా చూస్తుంది అనమాట ఒక విమెన్ని. అలాగే ఇన్లాస్, ఒక ప్రాస్పెక్టివ్ ఇన్లాస్ అనే వాళ్ళు ఒక విమెన్ ఎలా చూస్తారు అంటే ఒక మనీ తెచ్చే వాళ్ళలాగా చూస్తారనమాట. అండ్ ఎంప్లాయర్ టు ద ఎంప్లాయర్ అండ్ మేల్ ఎంప్లాయీస్, ఎంప్లాయర్కి అండ్ అందులో పనిచేసే మేల్ ఎంప్లాయీస్కి ఒక విమెన్ అనేది ఒక ఐడియల్ ఎంప్లాయీ కింద చూస్తారనమాట. ఇవన్నీ వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్స్లో విమెన్ని ఎలా చూస్తారు అని చెప్పి ఒక కామిక్ వేలో ఇచ్చారు. బట్ విమెన్ అనేది ఇంతే కాదు, విమెన్ కూడా స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ విమెన్ అనే వాళ్ళు కూడా ఇప్పటికీ చెప్పాలి అంటే మనం ఇండియా అనే కాదు వరల్డ్ మొత్తంలో చూసుకుంటే మేల్ డామినేషన్ అనేది ఎక్కువ ఉందన్నమాట. దాన్నే పేట్రియార్చికల్ సొసైటీ అని అంటారనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే విమెన్ అనే వాళ్ళు చాలా డిసడ్వాంటేజెస్ కానీ డిస్క్రిమినేషన్కి గురవుతున్నారనమాట. ఇంకా చెప్పాలి అంటే ఓన్లీ వర్క్ విషయంలోనే కాదు, లిటరసీ రేట్లో అంటే చదువుకునే వాళ్ళు కూడా విమెన్లో తక్కువగా ఉండేవారంట మెన్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే లిటరసీ రేట్ అమాంగ్ విమెన్ ఈజ్ ఓన్లీ 54%, వెరాజ్ 76% అమాంగ్ మెన్. మెన్లో ఏమో 76% ఎడ్యుకేటెడ్ ఉంటే విమెన్లో 54% మాత్రమే ఉంటారనమాట. అండ్ ఇంకా ఎలా అంటే ఒక పూర్ ఫ్యామిలీలో ఒక సన్ అండ్ డాటర్ ఉన్నారంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చూస్తారు అంటే డాటర్ని చదివించడం కంటే సన్ని చదివించడం బెటర్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ కూడా ఒక డిస్క్రిమినేషన్ జరుగుతుంది. అలాగే ఇంకా జీతాలు ఇచ్చే విషయంలో
అంటే బిఫోర్ 1976 అండ్ బిఫోర్ 1976 అనే కాదు, ఇప్పుడు కూడా చెప్పాలంటే కొన్ని చోట్ల ఎలా జరుగుతుంది అంటే మాక్సిమం పెద్ద పెద్ద ఉద్యోగాలన్నిటికీ విమెన్కి మెన్కి సేమ్ శాలరీ ఇస్తారు. బట్ చిన్న చిన్న డైలీ లేబర్స్ అలాంటి డైలీ వేజెస్కి పనిచేసే ఉద్యోగాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే మెన్ విమెన్ అంటే ఇద్దరు సేమ్ వర్క్ చేసినా సరే మెన్కి శాలరీ ఎక్కువ ఇస్తారు విమెన్తో కంపేర్ చేసుకుంటే. సో ఇది కూడా ఒక డిస్క్రిమినేషన్ కిందకే వస్తుంది. సో దీన్ని తగ్గించడం కోసం ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976 అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఈ యాక్ట్ వల్ల ఏంటి అంటే విమెన్ మెన్ సేమ్ వర్క్ చేసినప్పుడు వాళ్ళిద్దరికి కూడా సేమ్ శాలరీ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తే అంటే విమెన్ కి తక్కువ శాలరీ ఇచ్చి మెన్ కి ఎక్కువ శాలరీ ఇస్తుంటే సేమ్ వర్క్ కి మీరు కూడా అడగొచ్చు, ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976 ప్రకారం మేమిద్దరం సేమ్ వర్క్ చేసాం, సో సేమ్ వేజెస్ కావాలి మా ఇద్దరికి అని చెప్పి అలా కూడా అడగొచ్చు అనమాట. సో ఈ యాక్ట్ కూడా మన కాన్స్టిట్యూషన్ లో ఉంది. అండ్ ఇంకా ఇక్కడ ఒక మ్యాప్ అనేది ఇచ్చారు ఇండియాలో అసలు విమెన్ కి మెన్ కి రేషియో అనేది ఎలా ఉంది అని చెప్పి ఇచ్చారనమాట. అంటే 1000 మెన్ ఉంటే ఎంతమంది విమెన్ ఉన్నారు, ఆర్ మేల్ అనేది 1000 ఉంటే ఫీమేల్ రేషియో ఎంత ఉంది అని చెప్పి. అండ్ రెడ్ కలర్ చూసినట్లయితే ఇక్కడ పంజాబ్ దగ్గర ఎలా ఉంది, రెడ్ కలర్ లో ఉంది. అంటే 1000 మెన్ ఉంటే 800 ఆర్ బిలో 800 విమెన్ ఉన్నారంట. ఇంకా ఆరెంజ్ ఉన్న చోట అయితే 800 to 849 విమెన్ ఉన్నారంట 1000 మెన్ ఉంటే. అంటే రేషియో అన్నమాట ఇది. అండ్ ఇంకా చూసినట్లయితే కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా వీటిలో కొంచెం పర్వాలేదు విమెన్ రేషియో, బికాజ్ 950 అండ్ అబోవ్ 950 కంటే అబోవ్ ఉన్నారంట 1000 కి రేషియో. సో ఇలా విమెన్ రేషియో అనేది విమెన్ ఈస్ టు మెన్ రేషియో అనేది ఇచ్చారు ఈ గ్రాఫ్ లో మనకి. అండ్ ఇంకా చెప్పాలి అంటే విమెన్ అనే వాళ్ళు ఓన్లీ డిస్క్రిమినేషన్ అంటే ఇలాగా మెన్ తో కంపేర్ చేసుకుంటే తక్కువగా చూడటమే కాకుండా ఇంకా చాలా వైలెన్స్ అనేది కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే బయటే కాకుండా ఇంట్లో కూడా చాలా బీటింగ్ అనేవి, హెరాస్మెంట్ అనేవి, ఇవన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఇవి కూడా డిస్క్రిమినేషన్ కిందకే వస్తాయి విమెన్ ని. అలాగే విమెన్స్ పొలిటికల్ రిప్రజెంటేషన్ మనం ముందే చెప్పుకున్నాం కదా, ఒక క్యాబినెట్ లో కానీ మనం ఎక్కడ చూసుకున్నా సరే మేల్ తో కంపేర్ చేసుకుంటే విమెన్ అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సో ఇప్పుడు విమెన్స్ వచ్చినా సరే అక్కడ క్యాబినెట్ లో మేల్ అనే వాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు విమెన్ కి మాకు రిజర్వేషన్ కావాలి అలాంటివి ఏమన్నా బిల్స్ పాస్ చేసినప్పుడు మేల్ ఉంటారు కాబట్టి అక్కడ మాక్సిమం క్యాబినెట్ లో విమెన్ కి ఎక్కువ జరగదన్నమాట, సపోర్ట్ అనేది లేదు అని చెప్పి ఈ చాప్టర్ లో మనకి చెప్తారనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే పంచాయత్ రాజ్ అనేది ఒక బెస్ట్ వే విమెన్ ని ఇంప్రూవ్ చేయడానికి. ఎందుకంటే పంచాయత్ రాజ్ లో 1/3 ఆఫ్ సీట్స్ అంటే ప్రతి 3 సీట్లలోనూ ఒక సీట్ కన్ఫామ్ గా విమెన్ కే ఇవ్వాలి అని చెప్పేసి ఒక రూల్ ఉందన్నమాట. సో ఇది ఒక బెస్ట్ వే విమెన్ స్టేటస్ ని ఇంప్రూవ్ చేయడానికి అన్నమాట. ఇంకా ఇక్కడతో మనకి జెండర్ గురించి అయిపోయింది. జెండర్ అనేది పొలిటికల్ వైజ్ గా ఎలా ఉంది అంతా చూసాం కదా. ఇప్పుడు మనం రిలీజియన్ గురించి తెలుసుకుందాం. రిలీజియన్ అంటే డిఫరెంట్ రిలీజియన్స్ అన్నమాట. రిలీజియస్ డైవర్సిటీ మీన్స్ డిఫరెంట్ రిలీజియన్స్ అంటే హిందూయిజం అవ్వచ్చు, క్రిస్టియానిటీ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, ఆర్ బుద్ధిజం, జైనిజం, సిక్స్, ఇవన్నీ కూడా రిలీజియన్ కింద వస్తుందన్నమాట రిలీజియస్ డైవర్సిటీకి. గాంధీ చెప్పేవారనమాట ఏమనంటే రిలీజియన్ కెన్ నెవర్ బి సపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్. రిలీజియన్ అనేది పాలిటిక్స్ లోంచి ఎప్పటికీ సపరేట్ అవ్వదు, విడిపోదు అని చెప్పేవారనమాట. ఇంకా ఈ రిలీజియన్ కి పాలిటిక్స్ కి సంబంధం ఏంటి అంటే పొలిటికల్ గా ఒక పార్టీ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పార్టీ ఉంటే వాళ్ళు ఒక రిలీజియన్ లో ఉండే వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారనమాట. ఈ పార్టీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం, ఒక హిందూ పార్టీ ఉంది అనుకుందాం, ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. సో హిందూ రిలీజియన్ వాళ్ళందరూ ఆ పార్టీకి మద్దతు చూపిస్తారనమాట. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పొలిటికల్ గా కూడా రిలీజియన్ అడ్డం పెట్టుకుని కూడా విన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఇంకా ఈ ఫ్యామిలీస్ లాస్ అనేవి ఉంటాయి అనమాట. ఫ్యామిలీ లాస్ అంటే మ్యారేజ్ అవ్వచ్చు,
అడాప్టేషన్ ఆర్ ఇంకేం చెప్పచ్చు, ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం అవ్వచ్చు, దత్తత తీసుకోవడం అంటారు కదా, ఇలాంటివి. ఇవన్నీ ఫ్యామిలీ లాస్లోనూ విమెన్స్ కి తక్కువగా చూస్తాం అనమాట. విమెన్స్ ని డిస్క్రిమినేట్ చేస్తా ఉన్నాయి అని చెప్పి విమెన్స్ మూమెంట్ అనేవి చెప్తున్నాయి అనమాట. సో ఈ ఫ్యామిలీ లాస్ ని కూడా మనం ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి, అంటే రిలీజియన్ ని బేస్ చేసుకుని కూడా విమెన్ డిస్క్రిమినేషన్ అనేది ఉందన్నమాట. సో అందుకనే ఇక్కడ మళ్ళీ విమెన్ గురించి ఇచ్చారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే పీపుల్ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇన్ పాలిటిక్స్ దేర్ నీడ్స్, ఇంట్రెస్ట్ అండ్ డిమాండ్స్. అవును, పొలిటికల్ గా ఎలా చెప్పాలి అంటే ఇలా రిలీజియన్ ని అడ్డం పెట్టుకునే కాకుండా పీపుల్ అనే వాళ్ళు వాళ్ళ నీడ్ ని, అంటే మా రిలీజియన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఓటేస్తాను వాళ్ళకి, అలా కాకుండా వాళ్ళ నీడ్స్ ని, అక్కడ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు మంచి వాళ్ళ, ఇలాంటివన్నీ ఆలోచించి ఓటేస్తే మంచి జరుగుతుంది అనమాట. అండ్ కమ్యూనలిజం ఒక కమ్యూనిటీ అంటే ఏంటి అంటే ఒక రిలీజియన్ పీపుల్ అందరూ ఒక చోట చేరితే దాన్ని ఒక కమ్యూనిటీ అంటారు. ఆ కమ్యూనిటీ అంటే ఈ కమ్యూనిటీని అడ్డం పెట్టుకుని ఒక పార్టీ అనేది ఉంది అంటే దాన్ని కమ్యూనల్ పార్టీ అంటారు అనమాట. అంటే ఆ పార్టీ ఓన్లీ ఈ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అని చెప్పి కమ్యూనల్ పాలిటిక్స్ అంటారు వీటిని. అండ్ ఈ కమ్యూనలిజం అనేది చాలా డేంజరస్, ఎందుకంటే ఒక రిలీజియన్ కి ఇంకో రిలీజియన్ కి, అంటే ఒక కమ్యూనిటీకి ఇంకో కమ్యూనిటీకి మధ్య గొడవలు అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఈ కమ్యూనల్ పాలిటిక్స్ వల్ల. అలాగే ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఇప్పుడు అన్ని పార్టీస్ కమ్యూనల్ గా ఉండుంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని అంటే క్రిస్టియన్స్ అన్ని ఒకళ్ళుండి ముస్లిమ్స్ అందరూ ఒకళ్ళుంటే ఇంకా కన్ఫర్మ్ గా ఏం జరుగుతుంది అంటే ఒక పార్టీకే విన్ వస్తుంది అనమాట ఎప్పుడు. సో అలా ఉండకూడదు అని చెప్పి మన కాన్స్టిట్యూషన్ లో కూడా కమ్యూనల్ పార్టీస్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే అన్ని రిలీజియన్స్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇలా పాలిటిక్స్ లోకి చేస్తారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే వర్స్ట్ కమ్యూనల్ రయోట్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఈ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే పాకిస్తాన్ ఇండియాలోంచి సపరేట్ అవుతున్నప్పుడు హిందూ ముస్లిమ్స్ కి ఒక చాలా దారుణమైన కమ్యూనల్ వైలెన్స్ అనేది జరిగింది. వీటికి కూడా కారణం అవుతాయి అన్నమాట. ఇవి కూడా కమ్యూనల్ రైట్స్ కింద వస్తాయి. అండ్ సెక్యులర్ స్టేట్, ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్. అంటే ఇండియాకి ఒక అఫీషియల్ రిలీజియన్ అనేది ఏమీ లేదు, ఎందుకంటే అన్ని రిలీజియన్స్ ని ఇండియా ఈక్వల్ గానే చూస్తుంది. హిందూయిజం అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, బుద్ధిజం, జైనిజం, ఏదైనా సరే అన్ని రిలీజియన్స్ ని హిందూయిజం అనేది ఈక్వల్ గా చూస్తుంది. అన్లైక్ అంటే శ్రీలంకలో బుద్ధిజం అనేది అఫీషియల్ రిలీజియన్, అలాగే ఇంగ్లాండ్ లో క్రిస్టియానిటీ అఫీషియల్ రిలీజన్, పాకిస్తాన్ లో ముస్లిం ఆర్ ఇస్లామిక్ అనేది ఒక అఫీషియల్ రిలీజన్. అలా ఇండియాకి ఏం లేదనమాట. సో ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్. ఇంకా మన కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే మనం ఫ్రీగా ఏ రిలీజియన్ లో అన్నా పార్టిసిపేట్ చేయొచ్చు, అండ్ ఫ్రీగా ఒక రిలీజియన్ నుండి ఇంకో రిలీజియన్ కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అలాగే ఒక రిలీజియన్ లో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిమినేషన్ ఉంది అంటే గవర్నమెంట్ ఆ రిలీజియన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఆ డిస్క్రిమినేషన్ ని, అంటే ఒకళ్ళని తక్కువగా, ఈక్వాలిటీ లేదు అంటే ఒకళ్ళని తక్కువగా చూస్తాం ఒకళ్ళని ఎక్కువగా చూస్తాం, అలాంటివి జరిగితే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక్కడ ఒక కామిక్ లాగా ఇచ్చారు కార్టూన్ ఇమేజ్, దానిలో చూసినట్లయితే ఇది ఒక సీఎం చైర్ అనమాట. సీఎం చైర్ ఎలా ఉండాలి అంటే అన్ని రిలీజియన్స్ ని కలుపుకున్నట్టు ఉండాలి. మీరు చూసినట్లయితే ఇక్కడ హిందూయిజం సింబల్ ఉంది, క్రిస్టియానిటీ సింబల్, ఇస్లామిక్ సింబల్, అలాగే బుద్ధిజం, జైనిజం, వీళ్ళ సింబల్స్ కూడా అన్నిటినీ కలిపి ఇచ్చారనమాట. ఎందుకంటే ఒక లీడర్ అనేవాళ్ళు అన్ని రిలీజియన్స్ ని కలుపుకుని ఉండాలి అని చెప్పి దాని మీనింగ్. అండ్ ఇక్కడతో మనకి రిలీజియన్ అయిపోయింది, జెండర్ ఎలాగో అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనకి క్యాస్ట్ గురించి చదవాలన్నమాట. క్యాస్ట్ అండ్ పాలిటిక్స్ నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి. క్యాస్ట్ అంటే ఏంటి అంటే ఒక ఆక్యుపేషనల్ అన్నమాట. అంటే ఒక వర్క్ చేసే వాళ్ళందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యే వాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు కాదు కానీ ఇదివరకు రోజుల్లో ఒక పని చేసే వాళ్ళందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒక క్యాస్ట్, ఒక కమ్యూనిటీ కింద ఫామ్ అయ్యే వాళ్ళు అనమాట. అండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళు చేసే వర్కే చేయాలి. సో ఆక్యుపేషన్ అనేది ఇలాగా ట్రాన్స్ఫర్ అయ్యేది అనమాట. అండ్ వీళ్ళందరూ ఒక గ్రూప్ కదా, వీళ్ళందరికీ ఎలా ఉండేదంటే వీళ్ళ గ్రూప్ లో ఉన్న వాళ్ళు వీళ్ళ గ్రూప్ లో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, ఇంకా వాళ్ళ గ్రూప్ లో ఉన్న వాళ్ళతోనే వీళ్ళు లంచ్ చేయాలి, ఏదైనా తినేటప్పుడు మాత్రం అలా తినాలి. అండ్ ఇలాంటివన్నీ రూల్స్ ఉండేవి అనమాట.
సో ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇప్పుడు చాలా తగ్గుతూ వస్తుంది. ఎందుకు అంటే అర్బనైజేషన్ ఒకటి కారణం. అర్బనైజేషన్ అంటే జనాలు అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటారు కదా, దాన్ని అర్బనైజేషన్ అనేది ఒక కారణం ఇవ్వచ్చు. అలాగే ఆక్యుపేషనల్ మొబిలిటీ, మన కాన్స్టిట్యూషన్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఫ్రీడమ్ టు చూజ్ ఎనీ ఆక్యుపేషన్ అనమాట. మనకి ఇష్టమైన ఆక్యుపేషన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు ఈ ఆక్యుపేషన్ చేయాలి అనేది ఇప్పుడు లేదనమాట. సో ఎవరికి నచ్చిన ఆక్యుపేషన్ ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక రీజన్ అనమాట క్యాస్ట్ సిస్టమ్ తగ్గడానికి. అండ్ ఇలా తగ్గుతున్నా సరే ఇప్పటికీ క్యాస్ట్ సిస్టమ్ అనేది అలాగే ఉండిపోయింది. అండ్ పొలిటికల్ వైడ్ గా చూసినట్లయితే అంటే పాలిటిక్స్ లో ఈ క్యాస్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే కొన్ని పార్టీస్ ఏం చేస్తాయంటే ఈ క్యాస్ట్ వాళ్ళని అడ్డం పెట్టుకుని విన్ అవ్వటం అనమాట. అంటే ఒక ఏరియాలో పర్టిక్యులర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఆ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళని ఈ పార్టీ మెంబర్ కింద ఒక పార్టీ మెంబర్ కింద పెడతారనమాట. సో ఏమవుతుంది, మెజారిటీ ఆ క్యాస్టే కాబట్టి ఆ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళందరూ ఈ పర్సన్ కి ఓట్లు వేస్తారు, ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్ అని చెప్పి. సో ఇలాంటివి కూడా పాలిటిక్స్ లో జరుగుతూ ఉంటాయి. అండ్ ఒక పార్టీ వాళ్ళు ఏం చూస్తారు అంటే వాళ్ళ దాంట్లో ఉండే క్యాండిడేట్స్ అందరూ ఎలా చూడాలి అంటే అన్ని క్యాస్ట్లో ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా చూస్తారనమాట. అండ్ సో అక్కడ కూడా కొంచెం ఈక్వాలిటీ వస్తుంది. సో ఎందుకంటే ఈ పార్టీలో మన క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి కొంచెం ఓట్లు వేయటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఒక కామిక్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే ఒక క్యాస్ట్ ని ఒక పొలిటికల్ వేలో ఎలా చూస్తారు వాళ్ళు అంటే ఒక ఓట్ బ్యాంక్ కింద చూస్తారంట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక బ్యాంక్ కింద ఇచ్చి డిఫరెంట్ క్యాస్ట్లు ఇచ్చారు. యాదవ్, రాజ్పూట్, అలాగే ఆహిర్ అని చెప్పి, కొయిరు అని చెప్పి, లోహర్ ఇలాంటివన్నీ ఇచ్చి వాళ్ళని ఒక బ్యాంక్ లో వేసినట్టు పెట్టారనమాట. సో ఇదేంటి అంటే ఒక క్యాస్ట్ ని వాళ్ళు బ్యాంక్ కింద ఓట్ బ్యాంక్ కింద చూస్తున్నారు అని చెప్పి ఒక కామిక్ వేలో చూపించారనమాట. అండ్ ఇది క్యాస్ట్ గురించి ఈ చాప్టర్లో చెప్పింది అయితే. అండ్ దీంతో మనం ఈ చాప్టర్ కంప్లీట్ చేసాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.